శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం కోటబొమ్మాలి కాలేజ్ గ్రౌండ్లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రి అచ్చెం నాయుడు జిల్లా కలెక్టర్ మండల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జాబు లేనటువంటి వాళ్లకి జాబులు వచ్చే మార్గాన్ని చూపుతామని, నిరుద్యోగ వ్యవస్థని తొలగించి భవితకు మంచి దారి చూపుతామని మంత్రి అచ్చెం నాయుడు తెలిపారు. గ్రామాల్లో ఏ సౌకర్యాలు లేకపోయినా ఎడల కార్యక్రమాలు చేస్తామని, డ్రైనేజీలుగాని, సిమెంట్ రోడ్లుగాని, ఇతరత్రా సౌకర్యాలు లేని ఎడల ఆ కార్యక్రమాలు తెలియజేసినట్లయితే ఆ పనులు తొందరగా సంవత్సరంలో పూర్తి చేస్తామని మంత్రి అచ్చెం నాయుడు తెలిపారు. సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పామా లేదా? అవి కూడా ఇవ్వాలి. రేపు జూన్ నెలలో మనం 14,000 ఇస్తాం. మోడీ గారు 6,000 కలిపి 20,000. రేపు మోడీ 2,000 వేస్తే మనం ఒక 5,000 రూపాయలు ఇచ్చి 3 విడతలుగా ఒకసారి 5,000, మోడీది 2,000, 7,000 అవుద్ది. ఒకసారి మనం 5,000, మోడీది 2,000, 14,000 అవుద్ది. మరొకసారి మోడీ 2,000, మనం 4,000, 20,000 చొప్పున రేపు జూన్ నుంచి రైతుకి పెట్టుబడి సాయం కింద ఆ డబ్బులు కూడా ఇస్తాం. ఇంకున్నాయి హామీలు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా, ఉచిత బస్సు అన్నాం, కానీ డబ్బులు లేవు. అన్ని సరి చేసుకొని ముందుకెళ్తాం. ఇక అభివృద్ధి. మీ ఊరు వచ్చాను, పిలకల్లా కనబడుతున్నాయి గొట్టాలు. మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటనేది. నీరు గురించి గొట్టాలు వేశారు, నీరే లేదు. ఇప్పుడుగా నాన్ చేస్తే గాలి వస్తుంది అందులో నుంచి. ఇది ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇలాగే చేశారు. గొట్టాలు కొంటే డబ్బులు మిగులుతాయని చెప్పి ఊరంతా తవ్వేసి గొట్టాలు వేసారు. నీరెక్కడిది? నీరు లేదు. నేను మాట ఇచ్చాను, మీ ఊరు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాను. మీకు మళ్ళీ రేపు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మీరు మొన్న తీర్పు ఇచ్చారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మనం అధికారంలోకి వచ్చాం కదా, 5 సంవత్సరాలు మనకి ఇబ్బంది పెట్టారు కదా, మన వాళ్ళందరూ పెన్షన్లు తీసేశారు కదా, మనకి ఏ కార్యక్రమాలు చేయలేదు కదా, మనం ఎందుకు అలా చేయకూడదని మనందరిలో ఉంది. అది మన విధానం కాదు. ఇప్పటికే రాష్ట్రం నష్టపోయింది. వాళ్ళు చేసిన నష్టం వల్లే మనకి తీర్పు ఇచ్చేటప్పుడు మనము అదే విధంగా ప్రవర్తన చేస్తే ఈ రాష్ట్రం ఇంకా పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రజా పరిపాలన మనం ప్రారంభించాం. 9 మాసాలు పూర్తయి 10వ మాసం జరుగుతుంది. అందరం సంతోషపడ్డాం. అధికారం వచ్చింది, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది, ఎలక్షన్లలో అనేక హామీలు ఇచ్చాం. 5 సంవత్సరాల అభివృద్ధి లేదు, ఇవన్నీ చెయ్యాలి, చేస్తామని సంతోషంగా అధికారాన్ని చేపట్టాం. కానీ 5 సంవత్సరాల్లో బటన్ నొక్కుతున్నానని చెప్పి ప్రజలకి మోసం చేసి 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, దేశ చరిత్రలో ఎంత అప్పు ఎప్పుడూ లేదు. ఈ రోజు మన రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఓన్లీ ఉద్యోగస్తులకి జీతాలు, రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు, జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి అప్పుకి వడ్డీ కట్టడానికే సరిపోతుంది. మొత్తం మీ ఊరంతా ఎక్కడెక్కడ ఇంకా సిమెంట్ రోడ్లు అవ్వలేదు, ఎక్కడెక్కడ డ్రైన్లు అవ్వలేదు, అన్ని ఈ సంవత్సరమే మంజూరు చేసి రేపు ఎప్పుడు వచ్చినా మా వీధిలో డ్రైన్ లేదని, మా ఊర్లో సిమెంట్ రోడ్ లేదని ఎవ్వరు అడగకుండా నేను ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఊర్లో గ్రామ పంచాయతీ ఆఫీసు కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు గతంలో మనం ఆఫీస్కి వెళ్తే పగలగొట్టేశారు, అడిగిన నాదుడే లేడు. కొత్త ఆఫీస్ కట్టాం, పగలగొట్టేశారు. మళ్ళీ ఊరు ముందు ఒకటి కట్టారు.
ఏదైనా గవర్నమెంట్ది కదా, ఎవరు పెట్టినా దిష్టి బొమ్మలా సగం ఆగిపోయింది. 20,000 రూపాయలు 20 లక్షలు ఇచ్చాను దానికి. గ్రామ పెద్దలందరూ కూర్చొని రేపటి నుంచే నేను డిఈ కూడా చెప్పాను, ఎవరు చేస్తారో పని చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేస్తే కనీసం ఆఫీసుల్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. నెల రోజుల్లో నా బిల్డింగ్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఏ రాష్ట్రంలో వెళ్ళినా సరే కొన్ని దగ్గర 200 ఇస్తున్నారు, కొన్ని దగ్గర 500 ఇస్తున్నారు, కొన్ని దగ్గర 1200 ఇస్తున్నారు. ఎక్కువ ఇచ్చింది 2,200. 2,200 తర్వాత 4,000 పింఛన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చెప్పాం, మీరు ఎవరైనా చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో పని మీద ఎక్కడికి వెళ్ళిపోతే గత ప్రభుత్వం ఏం చేసేది, ఆ పెన్షన్ తీసుకోకపోతే క్యాన్సిల్ చేసేది. ఈ రోజు మేము అలా కాదు, మీరు 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో వచ్చి 12,000 తీసుకునే అవకాశం మీకు ఇచ్చాం. గత ప్రభుత్వంలో భర్త చనిపోతే ఆ రోజు 2014-19లో భర్త చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 2019 నుంచి 24 వరకు భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. మనం మొన్న మళ్ళీ నవంబర్ నెల నుంచి భర్త చనిపోతే వెంటనే భార్యకి పింఛన్ ఇస్తున్నాం. కానీ ఈరోజు పెద్ద సమస్య వచ్చింది, మనం నవంబర్ నుంచే ఇస్తున్నాం కానీ గతంలో భర్త చనిపోయినటువంటి భార్యలకి పింఛన్ రావడం లేదు. చాలా మంది మా సర్పంచుల దగ్గరికి నా దగ్గరికి వచ్చి, బాబు మొన్న ఆయన భర్త చచ్చిపోతే ఆవిడకి వచ్చింది, మా భర్త 2 సంవత్సరాలు ఆయన చనిపోయారు, మాకు పింఛన్ రావడం లేదని అడుగుతున్నారు. నిన్న మంత్రితో మాట్లాడాను, ఇంతవరకు భర్త చనిపోయి వితంతులుగా ఉన్న వాళ్ళు 90,000 మంది ఉన్నారు. ఇంకా పింఛన్లు ఇవ్వడానికి 90,000 మంది. నేను ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ 90 మందికి కూడా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు పింఛన్లు వచ్చే కార్యక్రమం చేస్తాం.